స్థితిలో. అక్కడి నుంచి మొదలైంది దేవుడి యొక్క ప్రణాళిక. ఆ మారుమనసు పొందిన తర్వాత నీ యొక్క అభిషేకం, దేవుడి యొక్క ఆత్మ నీతో తోడుగా ఉండాలంటే అక్కడ నీ ఆత్మ ఎవరితో కలిసి ఉండాలి? పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మతో కలవాలంటే మనం మామూలుగా సన్నిధికి వస్తే బాప్తిజం పొందని వారి గురించి చెప్తున్నారండి. బాప్తిజం అనేది ఆ మందిరానికి వచ్చి ఉత్తిగా వెళ్ళడం కాదు, కానీ మందిరానికి వచ్చి ఎప్పుడైతే నీ బాప్తిజం పొంది ఉంటావో నీ కుటుంబం అంతా దేవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా నువ్వు ఒక బాప్తిజం పొందకుండా నువ్వు చేసే పనుల వల్ల ఏదో వచ్చాము వెళ్ళాము అనే వారిగా కాకుండా ఒక కంచె, ఒక కంచె లోపల మనం ఉన్నాం. ఇది ఒక కంచె, మనకి దేవుని యొక్క కంచె. సన్నిధి అనేది మనకి కంచె. ఈ కంచెలో నుంచి బలారాధన బాప్తిజం పొందిన వారు ఈ కంచె లోపల ఉంటే, బాప్తిజం పొందని వారు కంచె బయట ఉంటారు. వాళ్ళకి రక్షణ దేవుడు కొంత మాత్రమే చూపిస్తాడు, అంతా చూపించాడు. బాప్తిజం పొంది నువ్వు యథార్థ హృదయం కలిగి ఉంటే నీ పట్ల ఎప్పుడు నిరంతరము ఆయన తోడుగా ఉంటాడు. అదే చెప్తున్నాడు అక్కడ. దావీదు అభిషేకం పొంది యథార్థ హృదయం కలిగి ఉండబట్టి ఆయన దావీదునే రక్షించగలిగాడు దేవుడు. అలాగే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ఈ ఆపదలు తొలగిపోవాలి, నీ రెక్కల నీడను నేను ఆశ్రయించి శరణు తెచ్చి ఉన్నాను అన్నాడు. మనం కూడా ఇక్కడ మనకి అనేక ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. మనకి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్య నిమిత్తం మీతో ప్రార్థన చేసినప్పుడు దేవుని నీ యొక్క మొరగాలంటే మొదటగా నువ్వేమంటే రక్షణ పొందుకొని ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా 2వ వచనం, మహోన్నతుల దేవునికి నీ కార్యమును సఫలం చేయు దేవునికి నేను మొర పెట్టుచున్నాను. దేవుడికి మహోన్నతుల దేవుడికి నా కార్యము సఫలం చేయమని అక్కడ అడుగుతున్నాడు. దీనికి వచ్చి చిన్న వివరణ అనుకుంటాడు. ఏంటంటే ఒక అడుక్కునే ఒక అతను ఉన్నాడు. ఎవరండి? ఒక అడుక్కునే అతను ఉన్నాడు. హల్లెలూయా. అంటున్నారని నేను అనుకుంటున్నా. నా మాటలు అర్థంగా బాగుంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఒక అడుక్కునే అతను ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఆయన నిరంతరము దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఎవరండి? ఒక అడుక్కునే అతను. ఎవరికైనా దేవుడు ఏ టైంలో ఎవరికి ఏ కార్యాలు చేస్తాడో ఎవరికి తెలియదు. అడుక్కునే వాడికి పొద్దున ధనవంతుడిగా మార్చబడతాడు. హల్లెలూయా. అదేవిధంగా ఆ అడుక్కునే అతను ఒక కోరిక కలిగింది. ఏ కోరిక కలిగింది? ఒక అరిసి తినాలని ఒక కోరిక కలిగింది. అరిసి ఎవరు పెడతారని అడుగుతున్నా అంటే అప్పుడు డబ్బులు అరిసి వస్తుందా? లేదు. ఆయన ప్రార్థనలో విన్నపించుకున్నాడు. ఏమని? అయ్యా నాకు ఒక అరిసి తినాలని ఉంది, నాకు అది దయచేయమని చెప్పి ప్రార్థన చేశాడు. కానీ ఆ అరిసె ఈయన నిరంతరం అడుగుకుంటున్నాడు, వెళ్తున్నాడు, అతను మర్చిపోయాడు. కానీ ఆయన అది విన్న దేవుడు తగు సమయం ఆసన్నమైనప్పుడు అది కంపల్సరీగా తీర్చబడుతుంది. మనమైనా అంతే. మనం ఇక్కడ ఈ రోజు ప్రార్థన చేసామంటే నీ పాద నిమిత్తం అది ఎమ్మటి అవ్వాలని లేదండి. కొన్ని గంటల తర్వాత అవ్వచ్చు, కొన్ని రోజుల తర్వాత అవ్వచ్చు, కొన్ని నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అవ్వచ్చు. అలాగా అది రెండు నెలల తర్వాత ఆయన అడుగుతూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. ఒక బస్ స్టాండ్ అడుగుతుంటే ఆ బస్ స్టాండ్ బయట వెళ్ళిపోయే వాళ్ళని అయ్యా కొద్దిగా ముట్టే పెట్టండి అని పళ్ళింది అన్నాడు. ఒక అతను చిల్లర డబ్బులు వేసాడట. ఇంకొక అతను 3 అరిసి ఎక్కడికో అమ్మాయి గారికి అరిసిలోటికి వెళ్తాడట. ఆ సందర్భంలో ఆయన మూత తీసి 3 అరిసెలు వేసాడట. ఆ 3 అరిసెలు చూడగానే పక్కన 100 రూపాయల కాగితం ఉంది, పక్కనే 3 అరిసెలు ఉన్నాయి. కానీ అతను ఆనందం పొందింది దేని చూసింటే ఆయన దేవుడిని చూసి ప్రార్థన చేసి ఆలకించి దేవుడు గుర్తొచ్చాడు. నా దేవుడికి మహిమ కలిగిందని చెప్పి ఎమ్మటే 3 అరిసెలు పట్టుకొని వెళ్ళి తాను ఎక్కడైతే ప్రార్థన చేశాడో అరిసెలు అక్కడ పెట్టి, అయ్యా నువ్వు అడిగింది 1 అరిసె, కానీ నాకు ఇచ్చింది 3 అరిసెలు. నా కోరిక ఇచ్చినందుకు నీకే మహిమ కలిగిన కానీ అలాగే అన్నాడు. అలాగే ఇక్కడ దావీదు విషయంలో కూడా మహోన్నతులైన దేవునికి నా కార్యములు సఫలం చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను అని అక్కడ దావీదు కూడా అనేక విధంగా అక్కడ బాధపడి ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అక్కడ ఆజ్ఞ మనకు వస్తుంది. కానీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవాలి అంటే ఆ ఆజ్ఞ పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే యథార్థ హృదయం కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి క్రియలో దేవుని యొక్క పరిశీలన ఉంటుంది. ఆ పరిశీలన మనం ఉన్నామా లేవన్నది మనం దేవుని పట్ల నెరవేర్చుకోవాలి. అదేవిధంగా నన్ను మృగవారు దోషంలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యం పంపును. మనల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టేవారు మన ఎదుట ఉండి దోషంలో పలుకుతుంటారో కానీ వారికి సమాధానం దేవుడే పంపిస్తాడు. మన వాళ్ళతో వైరు పెట్టుకోకూడదు. దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మనం ఉంటామో ఎదుటి వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు వేషం చూపించినప్పటికీ మన ప్రేమే చూపించాలి.
అది యొక్క క్రైస్తుని యొక్క లక్షణం. హల్లెలూయా. అదేవిధంగా 5వ వచనం, 4వ వచనం, నా ప్రాణపు సింహం మధ్య ఉన్నది, వాపద్రేకుల మధ్య నేను పడుకొనుచున్నాను. వారి దంతములు శూలములు అగులు, వారి నాలుగుగా వాడిగల కత్తి. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఆయన ప్రాణం ఎక్కడ ఉందంటే సింహముల మధ్య. సింహములు అంటే మన భాషలో మనకి ఒక్కొక్క టైంలో మనం తల తిప్పుకోలేనంత సమస్య వస్తుంది. ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఏ విధంగా చేయాలో కూడా మనకు తెలియదు. ఈ పరీక్ష ఎలా అయిందా అని చెప్పి ఒక్కొక్కసారి ఏడ్చిన స్థితులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరిలో. నేనైతే చూశాను. అన్ని ఇప్పుడు ఈ తలుపులు కిటికీలు ఉన్నాయి కదండి, ఒక సమస్య వచ్చినప్పుడు అది పరిష్కరించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ తలుపులు మొత్తం ఏ విధంగా అయితే మూతపడి ఉన్నాయో మన హృదయం కూడా ఒక్కొక్కసారి మూతపడిపోయి ఏం చేయాలన్న స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడే మనకు తెలుసుకో కొన్ని సూసైడ్లు కూడా జరుగుతుంటాయి. ఏం చేయాలో తెలియని స్థితిలోనే జరిగే సూసైడ్స్. అలాగే మన స్థితికి మనకైతే దేవుడు తోడే ఉన్నాడు. మనకి ఏ ఇబ్బంది వచ్చినా కాయడానికి విన్నంటే ఆయన తోడుగా ఉన్నాడు. ఇక్కడైతే అన్నాడు, నా ప్రాణంలో సింహం మధ్య ఉన్నది. అలాంటి సమస్య నీకు ఏదైనా వచ్చినప్పుడు కోపద్రేకుల మధ్య నేను పడుకొనుచున్నాను. అనేక మందికి ఒక కోపంలో ఉంటుంది, కానీ మన దేవుని దృష్టిలో ఆయన దగ్గర ఉంటాం. అప్పుడు వారి తత్వాలు ఎలా ఉంటాయండి, మన సమస్య ఎలా ఉంటుందంటే వాడిగల కత్తి ఎలా ఉంటుందంటే డైలీ వాడే కత్తి అంటే వాడిగల అంటే డైలీ వాడేది, ప్రతిరోజు వాడే కత్తి ఎలా ఉంటుంది, మంచి పద్ధతిగా ఉంటుంది. అలా ఉంటుంది వాళ్ళ శత్రుత్వం ఎదుటి వాళ్ళది. అటువంటి సమస్య నుంచి మనం బయటపడాలంటే దేవుడికి మనం మొదలు పెట్టాలి. ఆ బాధల నుంచి ఎప్పుడైతే మనం విడుదల పొందాలని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా అన్ని బాధలు ఉన్నప్పటికీ, దావీదుకి అన్ని బాధలు ఉన్నప్పటికీ ఇక్కడ 5వ వచనం ఉన్నాడు, దేవా ఆకాశము కంటే అత్యున్నతులకు నిన్ను కనబరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అన్ని బాధల్లో ఉన్నా కాడ ఆయన ఏమన్నాడు, నీ యొక్క మహిమ కనబరుచుకోమని అంటున్నాడు. అదేవిధంగా మనం కూడా ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఈ రోజు ఇక్కడ మీరు సన్నిధిలో కూర్చున్నారంటే ఎవరికి ఏ బాధ ఉందో తెలియదు, కానీ ఎవరి హృదయంలో ఏ యొక్క కర్మ ఉందో కూడా తెలియదు. అలాగే ప్రతి ఒక్కరు దేవుని మహిమ పరచడానికి వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క బాధలను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా 6వ వచనం, నీ అడుగులలో చిక్కించుకున్నట్టుగా వారు వరవొట్టేది, నా ప్రాణం పొంగి ఉన్నది. నీ అడుగులను ఎవరు చిక్కించుకుంటారంటే శత్రువు చిక్కించుకుంటారు. కానీ నీ ఎదుట ఎవరు ఉన్నారంటే ఆ అడుగు నీ ఎదుట నిల్చోవాలంటే ఏం చేయాలంటే మనం బాప్తిజం అనేది ఒక రక్షణ అనేది మనం పోతే ఉండాలి. ఆ రక్షణ అనేది ఎప్పుడైతే నీ యొక్క ఎదుట నిల్చుంటుందో ఎంతటి సమస్య వచ్చినా కానీ జస్ట్ మిస్ అంటారు చూడండి, ఒక్కొక్కసారి జస్ట్ మిస్ అయిపోయిందని. అలాంటి సందర్భాల నుంచి దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే నీ ఎదుట గుంట త్రవి బావి దానిలో వాడే పని. వారిని నీ ముందు ఎటువంటి గుంటలు తీసినా కానీ దానిలో వాళ్ళనే పడమోస్తారు తప్ప ఇన్ని బట్టికి దాని దగ్గర కూడా తీసుకెళ్ళదు. అటువంటి దేవుడు మన దేవుడు సజీవ రెక్కలు. నా హృదయం నిబ్బరంగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడు స్థుతిగా చేశాను. ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా మీరు ఆనందంగా ఈ రోజు పాటలు పాడారు కదా, అదే దేవుడు కోరుకుంటున్నారు. నా హృదయం ఎన్ని బాధలు ఉన్నప్పటికీ నీ హృదయం ఎప్పుడు నిబ్బరంగా ఉంచుకోమంటున్నాడు. ఆ హృదయం నిబ్బరంగా ఉన్నప్పుడు నీ దేవుడు నీ పక్కనే ఉంటాడు. అలాగే నా ప్రాణం వేలుకొనము, సర్వమండలమా సితారం మేలుకొనని, నేను వేకునే లేచేదను. హృదయాన్ని లేచి ఏం చేయాలంటే ఆయనతో సంభాషణ చేయాలి, అంటే ప్రార్థన చేయాలి. అదేవిధంగా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యమును మేఘమండలములకు వ్యాపించి ఉన్నది. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం కంటే వ్యాపించి ఉన్నది. ఆయన కృప ఎప్పుడు నిరంతరము మన సర్వ మండలంలో వ్యాపించి ఉంది. మనం ఎప్పుడైతే ఏ క్షణం అయితే మనం ఒక చోట కూర్చొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, అది ఇంటి దగ్గర నుండి ఎక్కడున్నా ప్రార్థన చేయమన్నారు కదా అని చెప్పి 6 దినాలు కష్టపడి 7వ దినం మందిరానికి రావద్దని కదా. ఎప్పుడైతే నువ్వు ఒక ఆదివారం ఒక దేవుని మందిరానికి నువ్వు రాకపోతే నువ్వు ఇంటికాడే ఉండి నా హృదయంలో తలుచుకుంటే అక్కడే దేవుడు ఉన్నాడు కదా అని ఎప్పుడు ఆయన వాక్యంలో సెలవించినారు, 2 ముగ్గురు కూడింది కాదు నేను ఉంటానని చెప్పారు. అదే రీతిలో ఆదివారం ఎప్పుడైతే మీరు ఆయన ఆరాధిస్తారో ఆయనకి ఏమొస్తుందండి, సంతోషం. ఆయన నామం ఘనపరచబడుతుంది. ఆ ఘనపరచడంలో ఈ యొక్క పాత్ర ఎంత ఉన్నదని ఆయన పరిశీలిస్తాడు. ఆ పరిశీలన మనం పాస్ అయితే ఆయన గొప్ప మనకి ఎప్పుడు తోడే ఉంటాడు. అదేవిధంగా దేవ ప్రజలు జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజలలో నీకు కీర్తించేదను. అదే చెప్తున్నాడు. మనం ఎప్పుడు ఉండాలండి, ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు ఆదివారం చేస్తాం. అది జనములు అంటే మనం అందరం.
మనం అందరం ఎప్పుడైతే చాటు కూర్చొని మనం ప్రార్థన చేస్తామో ఆయనకు మహిమ, దేవుని యొక్క మహిమ. అదే 11 దేవ ఆకాశం కంటే అత్యున్నతుడు నీవు కనపరుచుకము, నీ ప్రభావం సర్వం మీద కనబడలేము. ఈ యొక్క ప్రభావం ఇక అంతగా చూపించమన్నాడు. ఆనాడు నుంచి, ఏనాడు నుంచి అంటే గత క్రీస్తు శకం నుంచి, క్రీస్తు పూర్వం నుంచి ఆయన యొక్క కృప వేరుపడుతూనే ఉంది. కానీ ఈ రోజు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని కారణం. కానీ ఈ రోజు ఆయన స్తుతించడానికి మనకు ఆ యోగ్యత దేవుడు ఇచ్చినటువంటి మన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.